హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ ఈ వీడియోలో మనం 2 బేసిక్ క్వెషన్స్ గురించి ఆన్సర్స్ తెలుసుకోబోతున్నామండి. ఆ క్వెషన్స్ ఏంటి అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ అవ్వగానే ఆటిజం పిల్లలు అని తెలియగానే ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ కంబైన్డ్‌గా తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా! అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడికెళ్ళినా, ఏ థెరపీ సెంటర్‌కెళ్ళినా, ఏ బిహేవియర్ థెరపీకెళ్ళినా కూడా ఫస్ట్ సార్టింగ్ వచ్చా? సార్టింగ్ చేస్తున్నాడా పిల్లాడు అని అడుగుతున్నారు కదా! అంటే నాన్ ఐడెంటికల్ సార్టింగ్ అని, ఐడెంటికల్ సార్టింగ్ అని ఇలా సార్టింగ్ అని వింటూ ఉంటాం ఎక్కడికెళ్ళినా కూడా. సో, ఆ సార్టింగ్ మీద ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తున్నారు? అది బేసిక్ పిల్లర్ లాగా ఎందుకు అయిపోయింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. సో, బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఈ 2 క్వెషన్స్‌కి మనకు ఆన్సర్స్ తెలుస్తాయండి. అండ్ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటి అంటే డిస్క్రిమినేటివ్ టచ్. సో, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే డిస్క్రిమినేటివ్ టచ్. సో, ఈ డిస్క్రిమినేటివ్ టచ్ అంటే ఏంటి? ఆటిజం పిల్లలకి డిస్క్రిమినేటివ్ టచ్‌కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. సో, డిస్క్రిమినేటివ్ టచ్ అంటే ఏంటి అంటే మనం దాన్ని చూడకుండా, దాన్ని ఫీల్ అయ్యి, దాని గురించి మనం అర్థం చేసుకోవడం. అంటే ఏంటి అంటే ఒక వస్తువుని చూడకుండా పిక్ చేసి దాని టెక్స్చర్ ఏంటి, దాని సైజ్ ఏంటి, దాని షేప్ ఏంటి, అండ్ అది ఏ టెంపరేచర్‌లో ఉంది, ఇవన్నీ చెప్పడాన్ని డిస్క్రిమినేటివ్ టచ్ అంటారండి. సో, ఈ ఆటిజం పిల్లల్లో అందులో టాక్టైల్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో ఏంటి అంటే ఈ డిస్క్రిమినేటివ్ టచ్ అనేది అండర్ డెవలప్డ్‌గా ఉంటుందండి. సో, ఏంటి అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ ఆబ్జెక్ట్ షేప్ ఏంటి, దీని టెంపరేచర్ ఏంటి, ఇది ఏంటి, దీని టెక్స్చర్ ఏంటి, ఇవేమీ చెప్పలేరు. మనం ఏదైనా క్లాత్ స్టోర్‌కెళ్ళామనుకోండి, దాన్ని టచ్ చేసి అది కాటనా, అది లెనినా, అది సాటినా అలా చెప్పేస్తాం కదా! వీళ్ళేంటి అంటే దాన్ని చూసినా చెప్పలేరు, దాన్ని టచ్ చేసినా కూడా దాని యొక్క ఫీలింగ్ అనేది వీళ్ళకి అర్థం కాదు. దాన్ని పర్సీవ్ చేసుకోలేరు సరిగ్గా. సో, ఈ డిస్క్రిమినేటివ్ టచ్ అనేది అండర్ డెవలప్డ్‌గా ఉండడం వల్ల ఈ ఆటిజం పిల్లల్లో, అందులో టాక్టైల్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో సో, ఇఫ్ సపోజ్ మనం వాళ్ళని సార్టింగ్ చేయమని చెప్పామనుకుందాం. సో, సార్టింగ్ చేయమన్నప్పుడు ఇప్పుడు నేను కొన్ని బ్యాండ్స్, కొన్ని సీడ్స్, ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ ఏదైనా పెట్టాను అనుకుందాం. సో, నేనేం చేస్తాను, బ్యాండ్స్ అన్నీ ఒక దాంట్లో వేస్తాను. సీడ్స్ అన్నీ ఒక దాంట్లో వేస్తాను. ఇంకొకటి తీసుకొని ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక దాంట్లో వేస్తాను. బట్ వీళ్ళేంటి అంటే ఈ బ్యాండ్‌ని పిక్ చేసినప్పుడు దీని టెక్స్చర్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దీని షేప్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అండ్ ఇది ఏంటి అన్నది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈ మెటీరియల్ ఏంటి? దీని గురించి ఏమి వాళ్ళు పర్సీవ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డిస్క్రిమినేటివ్ టచ్ అనేది అండర్ డెవలప్డ్ ఉంది కాబట్టి. సో, ఏమవుతుంది అంటే వాళ్ళు ఇక్కడే ఫంబుల్ అవుతున్నప్పుడు వాళ్ళని సార్ట్ చెయ్యి అని చెప్తూ ఉంటాం మనం. మనం వాళ్ళని సార్ట్ చేయి అని చెప్తుంటే వాళ్ళు డిలేడ్‌గా చేస్తూ ఉంటారు. అదే సపోజ్ వాళ్ళకి ఇలా పిక్ చేయగానే ఇది సీడ్, ఓకే. సీడ్స్ బాక్స్‌లోకెళ్ళిపోతుంది. ఇది బ్యాండ్ బాక్స్‌లోకెళ్ళిపోతుంది. ఇలా వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది తెలిసిందనుకోండి, వాళ్ళ సార్టింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే వీళ్ళ డిస్క్రిమినేటివ్ టచ్ అనేది పనిచేయట్లేదో వాళ్ళకి ప్రతీదీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సపోజ్ చాలామంది పిల్లల్లో ఏంటి అంటే షేప్ సార్టర్ బాక్స్ ఇస్తూ ఉంటాం. కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తూ ఉంటాం. సో, ఏ ఆబ్జెక్ట్ పిక్ చేసావో ఆ షేప్ చూసి అందులో వెయ్యి అని చెప్తూ ఉంటాం. ఇఫ్ సపోజ్ పిక్ చేసిన ఆబ్జెక్ట్ ఏం షేపు అన్నది తనకు అర్థం అవ్వట్లేదు. తను పర్సీవ్ చేసుకోలేకపోతున్నాడు. ఇది హార్డ్‌గా ఉంది, ఇది స్క్వేర్ షేప్‌లో ఉంది అని పర్సీవ్ చేసుకోలేకపోతున్నాడు. సో, తను ఇక్కడే ఫంబుల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, చూడు స్క్వేర్ ఎక్కడుందో చూడు, ఇటు తిప్పు అని చెప్తూ ఉంటాం. సో, ఏమవుతుంది అంటే డిస్క్రిమినేటివ్ టచ్ వాళ్ళకి ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళు పర్సీవ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ ఫైన్ మోటార్ ఫింగర్ మూవ్‌మెంట్స్ అనేవి ఫాస్ట్‌గా జరగట్లేదు. సో, వాళ్ళ ఫైన్ మోటార్ ఎఫెక్ట్ అయింది. ఎందుకు? డిస్క్రిమినేటివ్ టచ్ అనేది అండర్ డెవలప్డ్ ఉంది కాబట్టి వాళ్ళ ఫైన్ మోటార్ ఎఫెక్ట్ అయింది. ఫైన్ మోటార్ ఎఫెక్ట్ అయింది కాబట్టి వాళ్ళు మోటార్ ప్లానింగ్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఏ సైడ్ ఉంది స్క్వేరు? అసలు ఇక్కడ స్క్వేర్ అనేది వాళ్ళకి అర్థం కానప్పుడు ఈ బాక్స్‌లో స్క్వేర్ ఎక్కడుంది అన్నది వాళ్ళకెలా అర్థమవుతుంది? వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఈ చేతిని ఇలా తిప్పాలి, ఇలా తిప్పితే నా సైడ్‌కి స్క్వేర్ వస్తుంది. ఆ స్క్వేర్‌లో నేను ఇది వెయ్యాలి అని ఎలా అర్థం చేసుకుంటారు వాళ్ళు? సో, ఇక్కడ ఏం ప్రాబ్లమ్ వస్తుంది అంటే డిస్క్రిమినేటివ్ టచ్ అనేది ప్రాబ్లమ్‌గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఫింగర్ మూవ్‌మెంట్స్, ఫైన్ మోటార్ అనేది దెబ్బతింటుందండి. వాళ్ళ ఫైన్ మోటార్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళ మోటార్ ప్లానింగ్ ఎటు సైడ్ తిప్పాలి, ఏది తిప్పాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, ఈ మోటార్ ప్లానింగ్ అనేది కూడా వాళ్ళకి అఫెక్ట్ అయ్యుంటుంది. ఇంకా ఈ డిస్క్రిమినేటివ్ టచ్ గురించి క్లియర్‌గా చెప్పాలి అంటే ఇఫ్ సపోజ్ మనం ఒక హ్యాండ్ బ్యాగ్‌లో చేయి పెట్టామనుకోండి, మనం కరెక్ట్‌గా కీస్ ఎక్కడున్నాయి అని టచ్ చేసి కీస్ బయటికి తీస్తాం. పెన్ ఎక్కడుందో టచ్ చేసి పెన్ బయటికి తీస్తాం. బట్ ఈ కిడ్స్ ఏంటి అంటే అది పర్సీవ్ చేసుకోలేదు. ఏది కీస్, ఏది పెన్ అని పర్సీవ్ చేసుకోలేరు. సో, ఏమవుతుంది అంటే క్లమ్జీనెస్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. అసలు అక్కడ ఫంబుల్ అయిపోతూ ఉంటారు. ఏం చేయాలి? ఏం తీసివ్వాలి వీళ్ళకి అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వదు. సో,
ఈ డిస్క్రిమినేటివ్ టచ్ అనేది వాళ్ళకి అండర్ డెవలప్డ్ ఉంటుంది. సో ఈ సార్టింగ్, ఈ షేప్ సార్టర్ కాకుండా ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇఫ్ సపోజ్‌కి షర్ట్ వేసుకుంటున్నాను అనుకుందాం నేను. ఈ షర్ట్ వేసుకునేటప్పుడు నేనేం చేస్తాను, ఈ బటన్ అనేది తీసుకొని ఈ బటన్‌కున్న హోల్‌లో ఇన్సర్ట్ చేస్తాను. ఇఫ్ సపోజ్ నాకు ఈ క్లాత్‌కి, ఈ షర్ట్ క్లాత్‌కి అండ్ ఈ బటన్‌కి నాకు డిఫరెన్స్ తెలియలేదనుకుందాం. ఎందుకంటే నా డిస్క్రిమినేటివ్ టచ్ నాకు చెప్పట్లేదు. ఇది షర్ట్ క్లాతా, ఇది బటనా అని నాకు చెప్పట్లేదు నా డిస్క్రిమినేటివ్ టచ్. సో బటన్ ఎక్కడుంది? బటన్ ఎలా పట్టుకోవాలి? ఇక్కడ పట్టుకోవాలా? ఇక్కడ పట్టుకోవాలా? ఇక్కడ పట్టుకోవాలా? అని నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈ డిస్క్రిమినేటివ్ టచ్ పనిచేయనప్పుడు మనము బటన్ పట్టుకో అని బటన్ పట్టుకొనిచ్చి ఈ హోల్‌లో ఇన్సర్ట్ చెయ్యి, బటనింగ్ చెయ్యి అని చెప్తూ ఉంటాం. బట్ ఏంటి అంటే కిడ్ ఇక్కడే ఫంబుల్ అవుతున్నాడండి. క్లాత్‌కి, బటన్‌కి డిఫరెన్స్ తెలియక ఇక్కడే సతమతం అవుతున్నాడు. సో ఇటు సైడ్ ఉన్న బటన్‌ని పక్కకు పెట్టండి. ఇటు సైడ్ ఉన్న హోల్ ఎక్కడుంది అనేది వాళ్ళు పర్సీవ్ చేసుకోలేకపోతున్నారు. ఏది షర్ట్ క్లాత్, ఎక్కడ హోల్ ఉంది, ఎక్కడ ఇన్సర్ట్ చేయమంటుంది మా మమ్మీ అనేది వాళ్ళకి అర్థం కానప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంత పెద్ద టాస్క్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడంలో ఎంత కరెక్ట్ అండి? సో మనం వర్క్ చేయాల్సింది బటనింగ్ మీద కాదండి. మనం వర్క్ చేయాల్సింది వాళ్ళ డిస్క్రిమినేటివ్ టచ్ మీద అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ డిస్క్రిమినేటివ్ టచ్ అనేది వాళ్ళలో అండర్ డెవలప్డ్ ఉండడం వల్ల వాళ్ళకి బటన్ అర్థం అవ్వట్లేదు. ఇక్కడున్న హోల్ అర్థం అవ్వట్లేదు. సో ఏమవుతుంది, వాళ్ళ ఫైన్ మోటార్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఇక్కడే ఫంబుల్ అవుతున్నారు వాళ్ళు బటన్ కోసం. ఇక్కడే ఫంబుల్ అవుతున్నారు వాళ్ళు హోల్ కోసం. సో వాళ్ళ ఫైన్ మోటార్ అనేది ఫింగర్ మూవ్‌మెంట్స్ అనేవి జరగట్లేదు. ఫింగర్ మూవ్‌మెంట్స్ జరగట్లేదు కాబట్టి వాళ్ళ మోటార్ ప్లానింగ్ ఈ బటన్ తీసుకెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అన్నది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో ఈ మోటార్ ప్లానింగ్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. సో మోటార్ ప్లానింగ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కిడ్‌లో కోఆర్డినేషన్ అనేది జరగదు. ఈ హ్యాండ్‌కి కోఆర్డినేషన్ జరగదు. బటనింగ్ చేయలేడు. సో మనం వర్క్ చేయాల్సింది బటనింగ్ మీద కాదండి. మనం వర్క్ చేయాల్సింది డిస్క్రిమినేటివ్ టచ్ మీద. సో డిస్క్రిమినేటివ్ టచ్ అనేది వాళ్ళలో ఇంప్రూవ్ అయ్యేలాగా మనం యాక్టివిటీస్ అనేవి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక షూ లేస్ కట్టమంటే షూ లేస్ ఎక్కడుంది? హోల్స్ ఎక్కడున్నాయి? షూ ఎక్కడుంది? ఇవన్నీ వాళ్ళకి అర్థం కానప్పుడు ఏ షూ లేసు ఏ హోల్‌లో నుంచి తెచ్చి ఏ హోల్‌లో పెడితే ఆ షూ లేస్ అనేది మనం టై చేసుకుంటాం అనేది తనకు అర్థం అవ్వట్లేదు. సో కిడ్ డిపెండెంట్ అయిపోతున్నాడు. ఇఫ్ సపోజ్ షూ లేసే చూడండి పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. లేదా బటనింగ్‌కి డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అయినప్పటికీ పక్క వాళ్ళ మీద డిపెండెంట్‌గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ డైలీ లివింగ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళ డైలీ లివింగ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటి, సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే పక్క పిల్లలందరూ ఫాస్ట్‌గా వాళ్ళకొచ్చింది చేసేస్తున్నారు. వీళ్ళు చేయలేకపోతున్నారు. సో వీళ్ళు ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు వాళ్ళతో. వాళ్ళతో కోపప్ చేయలేకపోతున్నారు. వీళ్ళు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు. సో సోషల్ ఇంటరాక్షన్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో కిడ్ ఎక్కడ డిఫికల్టీగా ఫీల్ అవుతున్నాడు అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం సపోర్ట్ ఇచ్చినట్లయితే కిడ్ ఇంప్రూవ్ అవుతాడండి. బట్ మనం ఏం చేస్తున్నాం, కిడ్ సార్టింగ్ చేయట్లేదు అని మనం అనుకుంటున్నాం. మనలో ఎంతమంది పేరెంట్స్ కిడ్ సార్టింగ్ ఎందుకు చేయట్లేదు అని మనలో ఎంతమంది పేరెంట్స్ అర్థం చేసుకున్నారండి? మనలో ఎంతమంది పేరెంట్స్‌కి ఈ డిస్క్రిమినేటివ్ టచ్ గురించి తెలుసండి? మనలో ఎంతమంది పేరెంట్స్ కిడ్ ఎందుకు సార్ట్ చేయలేకపోతున్నాడు, ఇష్యూ ఎక్కడుంది అని మనలో ఎంతమంది పేరెంట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశారండి? ఎంతసేపున్నా థెరపీ సెంటర్‌లో చేయట్లేదు. సో ఇంట్లో కూర్చోబెట్టి సార్ట్ చేయిద్దాం. ఒక 10 టైమ్స్ చేయిద్దాం. ఒక 20 టైమ్స్ చేయిద్దాం. సార్టింగ్ వచ్చేస్తుంది అని మనం అనుకుంటున్నాం. బట్ ఏంటి అంటే దాని అండర్‌లయింగ్ రీజన్ ఏంటి? ఎందుకు కిడ్ చేయలేకపోతున్నాడు అనేది ఎవరు ఆలోచించము. మీరనే కాదండి, నేను కూడా ఆలోచించలేదు. నేను కూడా ఏం పర్ఫెక్ట్ మమ్మీని కాదు. నేను కూడా మిస్టేక్స్ చేశాను. నా మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నవే నేను మీకు చెప్తున్నాను. సో మనం ఫోకస్ చేయాల్సింది డిస్క్రిమినేటివ్ టచ్ మీద అండి. సో డిస్క్రిమినేటివ్ టచ్ ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం న్యూరిషింగ్ టచ్ గురించి తెలుసుకోవాలండి. అసలు ఈ న్యూరిషింగ్ టచ్ అంటే ఏంటి అంటే మామూలుగా చెప్తూ ఉంటారు కదండీ! 1000 వర్డ్స్ చెప్పేదానికంటే ఒక సింపుల్ హగ్, ఒక సింపుల్ షేక్ హ్యాండ్‌లో మనం ఎన్నో కన్వే చేయొచ్చు అని. సో అలాంటి ఒక హగ్, అలాంటి ఒక టచ్ మన కిడ్స్‌కి మనం ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే ఏ టచ్‌తో అయితే వాళ్ళు ఏ టచ్ సెన్సేషన్‌తో అయితే వాళ్ళు చాలా కామింగ్‌గా, కంఫర్టింగ్‌గా ఫీల్ అవుతారో అలాంటి టచ్‌ని మనం కిడ్స్‌కి ఇవ్వాల్సి ఉంటుందండి. బట్ ఇక్కడ వచ్చిన డిఫికల్టీ ఏంటి అంటే చాలామంది కిడ్స్ టాక్టైల్ ఇష్యూస్ ఉంటాయి ఆటిజం పిల్లల్లో. టాక్టైల్ ఇష్యూస్ ఉండడం వల్ల హైపో సెన్సిటివ్ టాక్టైల్ ఇష్యూస్ ఉన్న కిడ్ ఏంటి, ఎంత హగ్ ఇచ్చినా, ఎంత టచ్ చేసినా కూడా వాళ్ళకి సరిపోదు. ఎందుకంటే వాళ్ళు సీకింగ్‌లో ఉంటారు కాబట్టి. అండ్ హైపర్ సెన్సిటివ్ కిడ్ ఏంటి, మనం హగ్ చేసుకుందాం, టచ్ చేద్దాం అని వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకి న్యూరిషింగ్ టచ్ ఎక్కడి నుంచి వస్తుందండి? న్యూరిషింగ్ టచ్ రాదు. ఎందుకంటే కిడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మనం ఇచ్చినప్పుడు కిడ్ తీసుకోవట్లేదు. సో న్యూరిషింగ్ టచ్ లేదు కిడ్‌కి. సో న్యూరిషింగ్ టచ్ లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా డిస్క్రిమినేటివ్ టచ్ అనేది అండర్ డెవలప్‌లో ఉంది. డిస్క్రిమినేటివ్ టచ్ అఫెక్ట్ అయింది కాబట్టి కిడ్ యొక్క ఫైన్ మోటార్ ఇంప్రూవ్ అవ్వలేదు.
కిడ్ యొక్క ఫైన్ మోటార్ ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి కిడ్ యొక్క మోటార్ ప్లానింగ్ ఎఫెక్ట్ అయింది, ప్రాక్సిస్ ఎఫెక్ట్ అయింది. సో తన ప్రాక్సిస్ ఎఫెక్ట్ అయింది కాబట్టి తన ప్రాక్సిస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అంటే ప్లానింగ్ ఎఫెక్ట్ అయింది. సో కాపీయింగ్ కానీ ఇమిటేషన్స్ కానీ మన దగ్గర నుంచి నేర్చుకోలేకపోతున్నాడు. సో ఇక్కడ మనం వర్క్ చేయాల్సింది దేని మీద అంటే మనం వర్క్ చేయాల్సింది కూర్చోబెట్టి క్లాప్ యువర్ హ్యాండ్స్, రబ్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్ కాదండి, టచ్ నోస్, టచ్ హెడ్ కాదండి. మనం వర్క్ చేయాల్సింది న్యూరిషింగ్ టచ్ మీద అని గుర్తుపెట్టుకోండి. సో ఈ న్యూరిషింగ్ టచ్ అనేది కొంతమంది కిడ్స్ ఏంటి అంటే సీకింగ్ ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు వాళ్ళకి. మరి కొంతమంది కిడ్స్ ఏమో అవాయిడ్ చేస్తున్నారు, నెట్టేస్తున్నారు. సో ఎలా ఇవ్వాలి న్యూరిషింగ్ టచ్? కొన్ని మసాజెస్ ద్వారా ఇవ్వాలండి. లైక్ వీల్బర్గర్ ప్రోటోకాల్ కానీ, లేకపోతే టైట్ హగ్స్ కానీ, సీకింగ్ ఉన్న కిడ్స్కి టైట్ హగ్స్ కానీ, లేకపోతే డీప్ ప్రెషర్ మసాజ్ కానీ. సో ఇఫ్ సపోజ్ టాక్టైల్ హైపర్ సెన్సిటివ్ కిడ్స్ అనుకోండి, వాళ్ళకి టైట్ హగ్స్ నచ్చవు, ఎవరైనా టచ్ చేస్తే నచ్చదు, ఎవరైనా ఇలా టచ్ చేయడానికి వెళ్తేనే వాళ్ళు ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా టచ్ చేయడానికి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు నన్ను ఏం చేసేస్తారు, నెక్స్ట్ ఏం చేసేస్తారు అన్న ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోవడం వల్ల అడ్రినలిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అయిపోయి వాళ్ళకి స్ట్రెస్ అనేది పెరిగిపోయి ఉంటుంది. అండ్ వాళ్ళ హార్ట్ రేట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మనం న్యూరిషింగ్ టచ్ లైక్ థెరప్రెషర్ బ్రష్ అని ఉంటుందండి, విల్బర్గర్ ప్రోటోకాల్ అంటారు దాన్ని. ఆ బ్రషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ హైపర్ సెన్సిటివ్ కిడ్స్కి వాళ్ళ సెన్సరీ సిస్టమ్ అనేది, వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది కామ్ డౌన్ అవుతుందండి. ఎందుకంటే మనం ఆ బ్రషింగ్ ఇలా చేయగానే ఇక్కడున్న సెన్సరీ రిసెప్టర్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యి మన నర్వస్ సిస్టమ్కి ఒక కామింగ్ సిగ్నల్ని పంపిస్తాయి. సో అక్కడ మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, సెరటోనిన్, డోపమైన్ లాంటివి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని తగ్గిపోయి వాళ్ళలో ఒక కామ్నెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో అలాంటి న్యూరిషింగ్ టచెస్ అనేవి మనం స్లోగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఈ విల్బర్గర్ ప్రోటోకాల్ అనేది హైపర్ సెన్సిటివ్ కిడ్స్కే కాదండి, హైపో కిడ్స్కి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా సీకింగ్ ఉంటుంది కాబట్టి ఇది నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తుంది కాబట్టి. సో ఈ విల్బర్గర్ ప్రోటోకాల్ ఎలా చేయాలి, ఈ విల్బర్గర్ బ్రషింగ్ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ ఐకార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. సో ఈ డిస్క్రిమినేటివ్ టచ్ వల్ల ఏమవుతుంది అంటే రైటింగ్ కూడా ప్రాబ్లంగానే మారిపోతుందండి ఈ పిల్లల్లో. ఎందుకు అంటే వాళ్ళు పెన్సిల్ పట్టుకుంటున్నారా, చాక్ పట్టుకుంటున్నారా, మార్కర్ పట్టుకుంటున్నారా, పెన్ పట్టుకుంటున్నారా అని వాళ్ళు డిస్క్రిమినేట్ చేసుకోలేనప్పుడు ఎంత ప్రెషర్తో రాయాలి. మార్కర్ అయితే కొంచెం లైట్గా రాయాలి, పెన్ అయితే ఇంకొంచెం థిక్గా రాయాలి, పెన్సిల్ అయితే ఇంకా థిక్గా రాయాలి. అలా వాళ్ళు డిస్క్రిమినేట్ చేసుకోలేనప్పుడు అక్కడున్న ఏని ఇక్కడ కాపీ చేయడం వాళ్ళకి అర్థం కానప్పుడు సో ఎలా చేసుకుంటారండి? ఎందుకంటే వాళ్ళ మోటార్ ప్లానింగ్ ఎఫెక్ట్ అయింది. అక్కడ ఉన్న ఏని కాపీ చేసి ఇక్కడ రాయి అంటే వాళ్ళు కాపీ చేసుకోలేకపోతున్నారు. ఇలా చూసి ఇలా క్లాప్ కొట్టు అంటే వాళ్ళు క్లాప్ కొట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ డిస్క్రిమినేటివ్ టచ్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి, వాళ్ళ మోటార్ ప్లానింగ్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి రైటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. సో ఇలా రైటింగ్ అని కాదు, షేప్ సార్టర్ అని కాదు, సార్టింగ్ అని కాదు, బటనింగ్ అని కాదు, షూలేస్ అని కాదు, ప్రతి దాంట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి దాంట్లో కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్ చేయించేటప్పుడు మనం ఈ డిస్క్రిమినేటివ్ టచ్ యాక్టివిటీస్ కనుక మనం ఇంక్లూడ్ చేసినట్లయితే, అంటే సపోజ్ మడ్లో కానీ, శాండ్లో కానీ, ఏదన్నా ఆటలో కానీ మనం కొన్ని ఆబ్జెక్ట్స్ దాచిపెట్టి వాళ్ళని అది ఏం ఆబ్జెక్ట్ పట్టుకొని చూసి పర్సీవ్ చేసి చెప్పాలండి. సో ఇలాంటి యాక్టివిటీస్ కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే సో డైలీ వాళ్ళు ఈ టచ్ సెన్సేషన్కి అలవాటు పడతారు కాబట్టి ఈ డిస్క్రిమినేటివ్ టచ్ అనేది వాళ్ళల్లో ఇంప్రూవ్ అవుతుందండి, డెవలప్ అవుతుంది. సో డైలీ యాక్టివిటీస్లో ఈ డిస్క్రిమినేటివ్ టచ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఫైన్ మోటార్, వాళ్ళ మోటార్ ప్లానింగే కాకుండా ఈ ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందండి. ఎందుకంటే ప్రతి డీటెయిల్ని వాళ్ళ సెన్సెస్ ద్వారా పర్సీవ్ చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళకి అటెన్షన్ అనేది పెరుగుతుందండి. సో సార్టింగ్ ఎందుకు చేస్తున్నారో మనకు అర్థమైంది కదండి. సార్టింగ్ కానీ, షేప్ సార్టర్ కానీ ఇవన్నీ కూడా మనకు డిస్క్రిమినేటివ్ టచ్ యాక్టివిటీస్ అండి. సో ఈ డిస్క్రిమినేటివ్ టచ్ యాక్టివిటీస్ మనం ఎంత చేస్తూ ఉంటే మనకు ఈ టచ్ పర్సెప్షన్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో మనం బెటర్గా పర్సీవ్ చేసుకుంటాం కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్ని చేయిస్తున్నారండి వాళ్ళు. సో మనం కూర్చొని మోటార్ ప్లానింగ్ చేసుకోవట్లేదు, కిడ్ ప్లానింగ్ అనేది చేసుకోవట్లేదు అని అనుకుంటామే కానీ సో మోటార్ ప్లానింగ్ అండ్ టాక్టైల్ సిస్టమ్ రెండు క్లోజ్లీ రిలేటెడ్ అని తెలియదు మనకు. సో బిహేవియర్ థెరపీ అని చెప్పి మనం కూర్చొని షేప్ సార్టింగ్ చేస్తే సరిపోదండి. టాక్టైల్ సిస్టమ్ మీద కూడా వర్క్ చేయాలి కాబట్టి బిహేవియర్ థెరపీతో పాటు ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఆక్యుపేషనల్ థెరపీలో టాక్టైల్ సిస్టమ్ మీద వర్క్ చేస్తారు కాబట్టి మిల్బర్గర్ ప్రోటోకాల్ కానీ లేకపోతే డిస్క్రిమినేటివ్ టచ్ మీద వాళ్ళు వర్క్ చేస్తారని చెప్పి ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ టుగెదర్ తీసుకుంటే మనకు బెనిఫిట్స్ అనేవి త్వరగా వస్తాయి అని వాళ్ళ ఇంటెన్షన్ అండి. సో ఈ డిస్క్రిమినేటివ్ టచ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ యాక్టివిటీస్ మనం డైలీ లివింగ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల
సెన్సరీ ప్రాసెసింగ్ అనేది మనకు బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో, దానివల్ల మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్, షేప్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి, పర్సీవ్ చేయడానికి కిడ్‌కి మంచిగా హెల్ప్ అవుతుంది. సో, ఎవరైనా కిడ్ కోపంగా ఉన్నాడు, స్ట్రెస్‌లో ఉన్నాడు అంటే టచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ సిస్టమ్ అండి వాళ్ళని రెగ్యులేట్ చేసి కామ్ చేయడానికి. సో, ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, మనం ఎంత చెప్పినా ఎవరైనా వినట్లేదు, మన క్లోజ్డ్ పర్సన్స్ అంటే మనం ఏం చేస్తాం, ఒక హగ్ చేసుకుంటాం. సో దట్ మన ఫీలింగ్స్ వాళ్ళకి కన్వే అవుతాయని. సో, సేమ్ వే అండి కిడ్స్‌కి ఏంటి అంటే అలాంటి టచ్ కావాలి. అలాంటి టచ్‌ని న్యూరిషింగ్ టచ్ అంటారు. సో, హైపర్ సెన్సిటివ్ కిడ్స్‌ని ఎలా డీసెన్సిటైజ్ చేయాలి అని చాలామందికి వరీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టచ్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి. సో, వాళ్ళకి న్యూరిషింగ్ టచ్ ఎలా ఇవ్వాలి అని చాలామందికి వరీగా ఉంటుంది. ఎవరైనా సరే పక్క వాళ్ళ మీద ప్రేమ చూపించాలి అంటే ఫస్ట్ వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అవ్వాలి గదండీ! ఇన్ కేస్ వాళ్ళే సేఫ్‌గా లేరు, వాళ్ళే అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నారు అంటే పక్క వాళ్ళ మీద ఎలా ప్రేమ చూపిస్తారండి? సో, అదొకసారి చెక్ చేసుకోండి. వెస్టిబ్యులర్ సిస్టమ్ మీద మీరు ప్రాపర్‌గా వర్క్ చేస్తున్నారా లేదా అని. ఎందుకంటే గ్రావిటీ ఎర్త్‌తో రిలేషన్‌షిప్ సరిగ్గా లేనప్పుడు కంపల్సరీగా కిడ్ అన్‌సేఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. తనలో స్ట్రెస్ అనేది ఉంటుంది. సో, ఆ స్ట్రెస్‌లో మీరు ఎంత లవ్ చూపిస్తున్నా, ఎంత న్యూరిషింగ్ టచ్ ఇస్తున్నా కూడా కిడ్ యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్‌లో ఉండడు. సో, ఒకసారి వాళ్ళ వెస్టిబ్యులర్ సిస్టమ్ మీద మీరు ప్రాపర్‌గా వర్క్ చేస్తున్నారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోండి. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే న్యూరిషింగ్ టచ్ అన్నాం కదా అని చెప్పి రా అని చెప్పి కిడ్‌ని ఫోర్స్ చేయకూడదండి. మనం హగ్ ఆఫర్ చేయాలి. కిడ్ ఇస్తే ఓకే. ఇవ్వకపోయినా ఓకే. అండ్ ఏ టచ్ అయినా న్యూరిషింగ్ టచ్ మనం ఇస్తున్నాము అంటే మన స్టేట్ ఎలా ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి. సో, మన స్టేట్ ఎలా ఉంది అని అది ఆలోచించండి. మనం కోపంగా ఉన్నామా, మనం హ్యాపీగా ఉన్నామా అనేది చూసుకోండి. సో, మనం కోపంగా ఉండి వాళ్ళకి న్యూరిషింగ్ టచ్ ఇవ్వాలి అనుకోవద్దు. ఎందుకంటే అదే స్టేట్ వాళ్ళకి కూడా ఫార్వర్డ్ అవుతుంది. సో, అలా కాకుండా ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత న్యూరిషింగ్ టచ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో, ఇంకొక పాయింట్ ఏంటి అంటే న్యూరిషింగ్ టచ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా కిడ్ సేఫ్‌గా ఫీల్ అవుతున్నాడా లేదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో, ఎలాంటి వాటి వల్ల కిడ్‌కి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి కిడ్‌లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ న్యూరిషింగ్ టచ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఒకటొచ్చేసి విల్బర్గర్ ప్రోటోకాల్ అండి. సెకండ్ వచ్చేసి హగ్గింగ్ అండి. థర్డ్ వచ్చేసి మసాజింగ్ అండి విత్ ఆయిల్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇలా డీప్ ప్రెషర్ మసాజెస్ అండి. లైక్ 5-7 కౌంట్స్ ఇలా ప్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. బాల్ ప్రెషర్ అండ్ లైక్రా 2 కూడా మంచి డీప్ ప్రెషర్ ఇస్తుందండి కిడ్‌కి. సో, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లవింగ్ టచ్, న్యూరిషింగ్ టచ్ అంటే మనం చూపిస్తే సరిపోదండి. వాళ్ళు కూడా దాన్ని అలాగే పర్సీవ్ చేసుకోవాలి. మనం ప్రేమతో దగ్గర తీసుకుంటే సరిపోదు. వాళ్ళు కూడా అంతే ప్రేమ దాన్ని ఫీల్ అవ్వాలండి. ఈ విల్బర్‌గా బ్రషింగ్ చేయడం లేకపోతే ఈ డీప్ కంప్రెషన్స్ వల్ల కిడ్ కామ్ డౌన్ అవుతాడండి. మెల్లిమెల్లిగా మీ హగ్స్‌కి యాక్సెప్ట్ చేస్తాడు. మెల్లిమెల్లిగా టాక్టైల్ సిస్టమ్ అనేది సెటిల్ అవుతుంది. సో, కిడ్ హగ్ ఇవ్వట్లేదు, నేను దగ్గరికెళ్తున్నా తను తోసేస్తున్నాడు అని మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం టైం ఇవ్వండి కిడ్‌కి. మనం ఈ మసాజెస్ అవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే కిడ్ మెల్లిమెల్లిగా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడండి. న్యూరిషింగ్ టచ్ ఇమ్మన్నాను కదా అని ప్రతి ఒక్కరు వెళ్లి హగ్ చేసుకోవడం అలా చేయకండి. ఫస్ట్ కిడ్‌ని అడగండి కిడ్‌కి కావాలా వద్దా అని. ఎందుకంటే చాలామంది కిడ్స్‌కి టచ్ అంటే నచ్చదు. మనం టచ్ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా ఫోర్స్‌ఫుల్‌గా మనం హగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. సో, స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ సెన్సరీ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్స్ అనేవి పెరిగిపోతాయి కిడ్‌లో. సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్స్ పెరిగిపోతే మనం చెప్పే టాస్క్స్ ఏవి కూడా కిడ్ చేయడు. సో, వీటన్నిటికి బేస్ లైన్ ఏంటి అంటే వాళ్ళలో ఉన్న స్ట్రెస్. సో, ఆ స్ట్రెస్ తగ్గించడానికి నేను న్యూరిషింగ్ టచ్ ఇమ్మంటున్నాను గానీ, ఆ స్ట్రెస్‌ని పెంచేలాగా మీరు ఇవ్వకండి. నా కిడ్ టాక్టైల్ హైపర్ సెన్సిటివ్ అండి. తనకు కూడా టచ్ అంటే నచ్చదు. బట్ విల్బర్గర్ బ్రషింగ్ అనేది తనకు నచ్చుతుంది. సో, కొంతమంది కిడ్స్ అది కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో, మీ కిడ్ మేబీ డీప్ ప్రెజర్స్ నచ్చొచ్చు. సో, మీ కిడ్‌కి ఎలా నచ్చుతుందో అలాంటి న్యూరిషింగ్ టచ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసేలాగా చూడండి. సో, మిగతా ఫైన్ మోటార్ అండ్ మోటార్ ప్లానింగ్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో, అప్పుడు వాళ్ళు కాపీయింగ్ కానీ, ఇమిటేషన్స్ కానీ ఈజీగా నేర్చుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ విల్బర్గర్ ప్రోటోకాల్ గురించి, ఈ న్యూరిషింగ్ టచ్ గురించి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, యాక్చువల్‌గా మనకు థెరపిస్ట్‌లు జాయిన్ అవ్వగానే చెప్తారండి. ఈ బ్రషింగ్ చెయ్యి, ఇలా 2-3 టైమ్స్ చెయ్యి డైలీ అని. బట్ ఏంటి అంటే మనకున్న బిజీ స్కెడ్యూల్‌లో మనం స్కూల్స్ అని, థెరపీ సెంటర్స్ అని తిరుక్కుంటూ ఇది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ అది ఎంత ఇంపార్టెంటో మీకు కన్వే చేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ బ్రషింగ్ చేయి, జాయింట్ కంప్రెషన్స్ చేయి, సార్టింగ్ చేయించండి అని చెప్తున్నారే కానీ ఏది ఎందుకు చేయాలి అనేది మనకు తెలియట్లేదు. సో, మనం ఏం చేస్తున్నాము అంటే ఇదే కదా నేర్పిద్దాంలే అని చెప్పి లైట్ తీసుకుంటున్నాము. సో, మనం ఏంటి అంటే బేస్ లైన్ మీద మిస్ అయిపోతున్నామండి. మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నాము అని చెప్పడమే నా ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ అండి. సో, ఫస్ట్ అయితే మనం వర్క్ చేయాల్సింది ఏంటి అంటే మన కిడ్‌కి వెళ్ళి న్యూరిషింగ్ టచ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. థెరపీస్ అవన్నీ కూడా పక్కకు పెట్టేసేయండి. అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి.
ఫస్ట్ అయితే మనం మన కిడ్‌ని రోజుకి ఎన్ని సార్లు దగ్గర తీసుకుంటున్నాం, ఎన్ని సార్లు వాళ్ళతో మంచిగా ప్రేమగా ఉంటున్నాం అనేది చూసుకోండి. సో, మామూలుగా చెప్తూ ఉంటారు గదండీ! హగ్ 12 టైమ్స్ ఎ డే. సో దట్ వాళ్ళలో న్యూరో ట్రాన్స్‌మిటర్ సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. సో, వాళ్ళలో స్ట్రెస్ అంతా తగ్గిపోతుందని. సో, వెళ్ళండి మీ కిడ్స్‌ని 12 టైమ్స్ డైలీ హగ్ చేసుకోండి. అండ్ వాళ్ళలో ఉన్న స్ట్రెస్ అంతా పోగొట్టండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. థాంక్ యూ సో మచ్.